చైనా ఎందుకు తైవాన్ ఓడించలేదు అంటే తైవాన్ అనేది అంత శక్తివంతం అండి. తైవాన్ తన యొక్క ఇండివిజువల్గా చూడకూడదు. తైవాన్ని రక్షిస్తున్న శక్తులు ఉంటాయి కొన్ని. అందులో అదృశ్య శక్తి అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే టిఎస్ఎంసి, తైవానీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఒకటి ఉంది. ఒక కంపెనీ దాన్ని రక్షిస్తుంది. అది అదృశ్యమైన శక్తి అండి, నెంబర్ 1. ఎందుకంటే ఆ కంపెనీ తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే ఆ కంపెనీ వల్ల చైనా కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంత శక్తివంతమైన కంపెనీ. ఇక రెండోది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలో సూపర్ పవర్ యుఎస్. ఇది ఎప్పుడూ కూడా తైవాన్ని రక్షిస్తూ ఉంటుంది కంటికి రెప్పలాగా. ఇప్పుడు తైవాన్ చుట్టూరు చైనా మోహరింపులు ఉన్న 130 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలు ఉండి, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మిసైల్స్, డిఎఫ్ డాంగ్ ఫెంగ్ 55B లాంటి న్యూక్లియర్ మిసైల్స్ ని మోహరించేసిన ఎట్టి పరిస్థితుల్లో చైనా తైవాన్ మీదకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ స్ట్రైట్ దగ్గర, తైవాన్ జలసంధి దగ్గర అది కూడా మోహరింపులు చేసింది. ఏంటి అందులో యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ లాంటి అత్యాధునిక అతిపెద్ద మూవింగ్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ అది మోహరించింది. కొన్ని వందలాది యుద్ధ విమానాలతో అది యుఎస్ రెడీగా ఉంది. యుఎస్ పసిఫిక్ కమాండ్ అక్కడ సిద్ధంగా ఉంది. తర్వాత జపాన్ లో తన ఒకినావాలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు తైవాన్ మీదకి చైనా వస్తే నేను వస్తానని ఈ మధ్యన జపాన్ కూడా ప్రకటించడం జరిగింది. జపాన్ కూడా తైవాన్ రక్షణకి యాంటీ షిప్ మిసైల్